హలో హై మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే ఇంకా ఈ రోజుతో మన దసరా హాలిడేస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి మామ. అందుకే ఇంటి దగ్గర నుంచి బ్యాక్ హాస్టల్కి అయితే వెళ్తున్నాను, కాలేజ్కి. దరిద్రానికి మనకి చాలా పెద్ద కనెక్షన్ అయితే ఉంటుంది మామ. ఇంకా ఈ రోజు బస్ స్టాండ్ లోకి వస్తే గానీ బస్ అయితే మిస్ అయిపోయింది. ఇంకేం చేస్తాం, ఇంకా ఆటో ఎక్కేసి తలుపులకు వచ్చి మళ్ళీ తలుపుల నుంచి బట్రేపల్లికి అయితే వెళ్ళాను. తలుపుల నుంచి డైరెక్ట్ కదిరికి వెళ్దాం అనుకుంటే ఆ టైంకి కదిరి బస్సులు అక్కడ కూడా లేవు మామ. ఇంకేం చేయలేక ఆటో ఎక్కేసి బట్రేపల్లి దగ్గరికి అయితే వచ్చాను. ఇంకా నేను మా ఊరన్న కలిసి అయితే కదిరిపోతున్నాము. ఇంకా అక్కడ ఒక ½ అవర్ వెయిట్ చేసిన తర్వాత అయితే గానీ బస్సు అయితే వచ్చేసింది మామ, పులిందల బస్సు. యాదో బస్సులైనా ఎక్కితే దీంట్లో చూడండి మామ జనాలు ఎంతగా ఉన్నారు. ఎలాగో కింద మీద పడి కదిరికి అయితే వచ్చేసాను. ఇంకా నేరుగా లంచ్ టైం అంటే దగ్గరికి అయితే వెళ్ళిపోయేసి ఒక ఎగ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాను. ఎగ్ రైస్ అయితే బాగుంది మామ. ఇంకా ఎగ్ రైస్ తినేసి బయటకు వస్తే గానీ ఇక్కడైతే జ్యూస్ షాప్ కనిపించింది. ఇంకా మనకి ఏదైనా ఫాస్ట్ ఫుడ్ అలా తిని జ్యూస్ తాక్కుంటే ఏదోలా ఉంటుంది మామ. ఇంకా తీరా జ్యూస్ అయితే ఒకటి తాగేసా, లెమన్ సోడా. ఇంకా తాగి నిదానంగా బస్ స్టాండ్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి మామ. నేనైతే ఫస్ట్ టైం మామ ఇంతమంది జనాలను చూడము మదనపల్లి బస్సులకు. మేమైతే ఎలాగో అలా తంటాలు పడి అయితే బస్సు అయితే ఎక్కేసాము. 4 బస్సులు వెళ్లేంత వరకు వెయిట్ చేసి మళ్ళీ ఎక్కినాం మామ. అంత రష్ ఉందనమాట కదిరిలో. ఇంకా ఎలాగైతేనేమి కాలేజ్ దగ్గర అయితే దిగేసాము. మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే కాలేజ్ దగ్గరికి వచ్చాము. ఇంకా నేరుగా అక్కడ సంతకం పెట్టేసి మనం వచ్చినట్టు నేరుగా హాస్టల్లోకి అయితే వెళ్ళిపోయాము. ఈ రోజు జరిగినంత వరస్ట్ జర్నీ అయితే నాకు ఎప్పుడే కానీ జరగలేదు. మీకు కూడా ఇలా జర్నీ ఎప్పుడైనా జరిగింటే కామెంట్ చేయండి. ఓకే బాయ్.